నటరాజు మువ్వ. ఈ ఇల్లు లక్ష్మీ నిలయం. ఇలతుంబురా అన్న బిరుదు వాడి సొంతం. మా అబ్బాయి కచేరీ చేస్తే దేవతలు దిగొచ్చి మైమరచి వంత పాడతారని విశ్వసిస్తారు. ప్రకృతి పులకిస్తుంది. వాడు శ్రీరాగంతో ప్రళయాలను వెనక్కి పంపగల సమర్థుడు. గోవింద 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 గోవింద. అబ్బో, ఈ అమ్మాయిని చూడగానే గురువుగారి గుండె జారినట్టుంది. అదేమిటి బాబు, మీకోసం పల్లకి పంపిస్తే ఇలా నడుచుకుంటూ వచ్చారే? అదే దాసు, ఇది శ్రీరంగపురం. ఆ పాండురంగడు నిత్యం పూజలు అందుకునే పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడ సేవలైనా సమారాధనలైనా స్వామివారికి మాత్రమే. నేనాయన దాసుడను, సేవకుడను, సంగీతార్చన చేయడానికి వచ్చిన వాడను. ఈ శ్రీరంగపురం ఓ పాలసంద్రం. అలాంటిది ఆ స్వామివారి ముందు పల్లకిలో ఊరేగడమే. ఇలాంటి పవిత్ర స్థలంలో కచేరీ చేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అలాంటిది స్వామివారి ముందు పల్లకి ఎక్కి అపచారం చేయగలనా? గొప్పవాళ్ళు గొప్పగా ఆలోచిస్తారు, గొప్పగా సెలవిస్తారు. ఆ దైవం ముందు ఎవ్వరూ గొప్ప కాదండి. ఏ గొప్పతనమైనా ఆ పాండురంగడు మనకిచ్చే బహుమానం.